పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? చీకటి కమ్మిన జీవితాల్లో ఒక చిన్ని వెలుగు లాంటి వెలుగు ఉంటే చీకటి అంతా తొలగిపోతుంది. ఆ చిన్ని వెలుగులాగా ప్రారంభమయ్యేదే మన జీవితాల్లో రక్షణ సువార్త ద్వారా. ఎప్పుడైతే మనం రక్షణ సువార్తను తెలుసుకొని లోతైన రక్షణ అనుభవంలో నడిపింపబడి పశ్చాత్తాపబడి దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో మన జీవితాల్లో ఉన్న ప్రతి చీకటి తొలగింపబడి వెలుగుతోని దీవింపబడతాం. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ రాజశేఖర్ గారు, శాంతి గారు, వారి ఇద్దరు బిడ్డలు కీర్తన, అభిషేక్త, వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, చీకటి కలిగిన జీవితాల్లో వెలుగు నింపే దేవుడివి తండ్రి. అంత గొప్ప దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. రాజశేఖర్ గారిని, శాంతి గారిని ప్రవ్వా మీరెంతగానో ప్రేమిస్తూ ప్రవ్వా మీ ప్రేమని సర్వలోకం తెలుసుకోవాలని ప్రవ్వా వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచర్యను ప్రోత్సహిస్తున్న దానిని బట్టి మీ ప్రేమని చాటి చెప్పే ఒక సాధనంగా వారి ద్వారా యేసునచల పరిచర్యని మీరు ఉంచుతున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. రాజశేఖర్ గారిని, శాంతి గారికి ఇచ్చిన ఇద్దరు గొప్ప బహుమానాలు ప్రవ్వా, కీర్తన గారు, అభిషేక్త, వారిద్దరు బిడ్డల్ని వారి చదువుల కొరకే ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రవ్వా రాజశేఖర్ గారు నూతన ఉద్యోగంలో జాయిన్ అవుతుండగా ఆ వర్క్ అలాట్మెంట్ విషయంలో కుటుంబం అంతటి ఆరోగ్యం విషయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. ఈ కుటుంబానికి, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, వారికి భయపడకము. నీ దేవుడైన యెహోవా బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చెయ్యును. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం. ఆజ్ఞ, భయపడకము. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 17వ వచనం. సూక్తి, ప్రపంచంలోని చీకటంతా ఒక కొవ్వొత్తు వెలుగును ఆర్పివేయదు. అవును తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా భయపడకుండా మేము జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని మరొకసారి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందబోతున్న బిడ్డలని, ఈ కుటుంబాన్ని, రాజశేఖర్ గారిని, శాంతి గారిని, కీర్తన, అభిషేక్తని, ఈ కుటుంబాన్ని అంతటిని నిండుగా మెండుగా దీవించుమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మలను వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. మన ఇంట్లో ఉన్న వారందరూ ఆరోగ్యంగా ఉన్నారా? ఎవరైనా ఆసుపత్రుల్లో ఉన్నారా? ఆసుపత్రుల్లో ఎవరైనా ఉంటే తెలియపరిస్తే వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఇంట్లో అననుకూలమైన పరిస్థితుల గుండా వెళుతూ ఉంటే దయచేసి మాకు తెలియపరిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రశ్న ఏమిటనగా, ఇంతకాలంగా వాక్యాన్ని వింటున్నారు, మీరు మారు మనసు పొందారా? ఇంకా మారు మనసు పొందలేదా? ఎందుకు పొందలేదమ్మా? ఎందుకు పొందలేదు బాబు? ప్రియా యవనస్తులారా, మీరు మారు మనసు పొందారా? నేను 15వ సంవత్సరంలో మారు మనసు పొందాను. ప్రభువారు ఒక పేదవాడిని నన్ను ఇంతగా దీవించడానికి ఒక బలమైన కారణం, నా చిన్న వయసులో మారు మనసు పొందాను. మీరు కూడా మీ చిన్న వయసులో, యవ్వన ప్రాయంలో మారు మనసు పొందడం మీకు ఆశీర్వాదకరం. ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వారు యేసు ప్రభు వారిలో దినదినం ఎదుగుతూ ఉండాలి. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ వాక్యాన్ని వినడానికి చేరువచ్చిన పిల్లలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, పూజిస్తున్నాం నాయన. ఎంతమంది మీ వాక్యాన్ని వినడానికి వచ్చారో వారితో ప్రత్యేకమైన విధానంలో మాట్లాడమని అడుగుతున్నాం నాయన. ఈ సమాధాన సమయం కార్యక్రమం ద్వారా వాక్యం విని రక్షింపబడిన వీళ్ళందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంతగా మీ వాక్యం ద్వారా మనుషులను హెచ్చరిస్తున్నప్పుడు కూడా కాఠిన్యమైన హృదయంతో ఇంకా మారు మనసు పొందని ప్రియులను ప్రత్యేకంగా పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాం ప్రభు. దయతో మీరు వారిని జ్ఞాపకం చేసుకున్న వారై వారి హృదయంతరంగంలో పశ్చాత్తాపం పుట్టుట ద్వారా మిమ్మల్ని తమ సొంత రక్షకులుగా అనుభవించే అనుభవాలు జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. ప్రత్యేకముగా కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. అనేక కుటుంబాలను సాతానుడు పాడు చేస్తూ ఉన్నాడు. భార్య భర్తల మధ్య ఉండవలసిన ఐక్యతను భంగం కలిగిస్తూ శాంతి సమాధానం లేకుండా, సంతోషము సంతృప్తి లేకుండా నలిగిపోతున్న కుటుంబాలను చూస్తూ ఉన్నాం. తద్వారా బిడ్డలలో సరైన నెమ్మది లేదు ప్రభువా. అటువంటి కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ వ్యవస్థను సాతానుడు పాడు చేస్తున్నాడు కాబట్టి సంఘాలలో కూడా నిజమైన ఆధ్యాత్మిక స్థితి లోపిస్తోంది. దయతో మా కుటుంబాలను కనికరించమని అడుగుతున్నాం ప్రభువా. కుటుంబాలలో మీ బలిపీఠము ఎల్లప్పుడూ అది మండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభు. నైనా అనారోగ్యంగా ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులలో కొంతమంది ఐసీయూల్లో ఉన్నారు. ఆయా రీతులుగా బాధపడుతున్న వారు ఆసుపత్రుల్లో ఉన్నారు. మీ గాయపడిన హస్తాన్ని చాచి జ్ఞాపకం చేసుకుని మీ చిత్తమైతే వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం నైనా. ఒకవేళ వారు ఆ అనారోగ్యంలో కొనసాగడం ఇష్టమైతే ప్రభువా, ఆ అనారోగ్యాన్ని భరించే కృప దయచేయమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాం నైనా. యవనస్తుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులు తమ యవన ప్రాయంలో మిమ్మల్ని తమ సొంత రక్షకునిగా అంగీకరించే కృప దయచేయమని అడుగుతున్నాం నైనా. నైనా కొంతమంది యవనస్తులు తల్లిదండ్రుల మాట వెనక ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ప్రత్యేకంగా వారిని మీ కృపా సాన్నిధ్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయతో సహాయపడండి ప్రభువా. నిరుద్యోగుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి స్వామి. నాయనా సంతానం లేని ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయనా. సంతానలేమి వారి కుటుంబ జీవితాల్లో ఉండవలసిన సామరస్యత తొలగిస్తోంది కాబట్టి ప్రభు నాయనా వారిని జ్ఞాపకం చేసుకుని మీరు అటు వారిని జ్ఞాపకం చేసుకునండి. 25 సంవత్సరాలు నిరీక్షించి కనిపెట్టిన శారా గర్భాన్ని తెరిచి నవ్వును కలిగించే సాగునిచ్చిన ప్రియ ప్రభువా, గొడ్రాలుగా పేరు పొందిన హన్న గర్భాన్ని తెరిచి రాజులను అభిషేకించే సమూయేలునిచ్చిన మా ప్రియ తండ్రి, ప్రకృతి ధర్మము నశించిన తదుపరి ముదుసలిగా పేరు పొందిన ఎలిజబెత్ను కనికరించి తన గర్భాన్ని తెరిచి నీ కుమారుని యేసు ప్రభువారిక త్రోవలకు సరళం చేసే బాప్తిస్మిచ్చి యోహాన్నిచ్చిన మా ప్రియ ప్రభువా, మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి హృదయ కోరికలు తీర్చుమని అడుగుతున్నావు నాయనా. చేరువచ్చిన ప్రియులందరినీ మీ వాక్య సమృద్ధి చేత నిండారుగా దీవించండి. వాక్యాన్ని విన్నవారు వాక్యానికి లోబడే కృప దయచేయమని మా ప్రియులందరినీ మీ కృపాహస్తాలుగా అప్పగించుకుంటూ యేసయ్య నామమున స్తుతించి గణపరచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము మీ ముందు ఉంచుకున్నారు కదూ. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం గత పాఠంలో నేను చదివాను. దాన్ని కొనసాగించాలి. మరొకసారి చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయినావు. చూసారా, ఇవి ఉగ్రతా పాత్రలు. ఉగ్రతా పాత్ర మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఇప్పుడు ఆరవది. 6వ పాత్ర యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరించినట్లుగా మనం చూస్తాం. నేను యూఫ్రటీసు మహానది అని నేను చెబుతూ ఉండగా మీ మనసులు అరే ప్రకటన గ్రంథంలో ఎక్కడో విన్నట్టుగా ఉందే యూఫ్రటీసు మహానది అని మీ మనసులు వెళ్ళిపోవాలి. యూఫ్రటీసు మహానది గురించి నేను చెప్పాను, మీకు గుర్తుందా? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనంలో చెప్పాను. బైబిల్ మీరు తెరిచి ఉంచండి. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము
యూఫ్రటీస్, అండర్లైన్ దట్, యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకుని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరించెను. 6వ దూత బూర ఊదినప్పుడు యూఫ్రటీస్ అనే మహానది గురించి ప్రస్తావించబడింది. ఎందుచేత ఈ యూఫ్రటీస్ నదికి ఇంత ప్రాధాన్యత? యూఫ్రటీస్ నది గురించి గత పాఠంలో నేను చెప్పాను. యూఫ్రటీస్ నది అని నేను ఎప్పుడైతే జ్ఞాపకం చేస్తున్నానో, మన మనస్సులు సృష్టి ఆరంభంలోనికి వెళ్ళాలి కదూ. దేవుడు ఆదామును చేశాడు, ఆయన మంటిని తీసుకున్నాడు, ఆకారం చేశాడు, శరీరము, ఆయన ఊదగా జీవవాయువు ఊదగా ప్రాణము ఆత్మ, శరీరము ప్రాణము ఆత్మ కదిలిన మనుష్యుడు. ప్రియులరా, ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యూఫ్రటీస్ను గుర్చిన ప్రస్తావన అక్కడ ఉన్నట్లుగా మనం ధ్యానం చేశాం. ఆదికాండం 2వ అధ్యాయము 10వ వచనం, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను, అది హవీల దేశమంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బలమును గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గీహోను, అది కూషు దేశమంతటా చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దెకెలు, అది అశ్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వది యూఫ్రటీస్. యూఫ్రటీస్ నది చాలా పెద్ద నది, 1800 మైళ్ళు పొడవు. ఈ యూఫ్రటీస్ నది యొక్క ప్రాముఖ్యత ఇదే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయ ధ్యానాల్లో నేను చెప్పాను. యూఫ్రటీస్ నది యొక్క ప్రాముఖ్యతను నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యూఫ్రటీస్ నది యొక్క ప్రాముఖ్యత ఏమిటనగా, నెంబర్ 1, ఈ నది సమీపంలోనే మొట్టమొదటి మానవుడు ఆదాము పాపం చేశాడు. 1. 2వది, ఈ నది సమీపంలోనే మొట్టమొదటి నరహత్య జరిగింది. అన్నయ్య అయిన కయీను తన తమ్ముడైన హేబేలును చంపాడు. 3వది, ఇక్కడే మొదటి జలప్రళయం వచ్చింది నోవహు కాలంలో. 4వది, ఈ నది సమీపంలోనే బాబేలు గోపురం కట్టబడింది. 5వది, బబులోనుకు ఇశ్రాయేలు ప్రజలు చెరగా తీసుకుని వెళ్ళినప్పుడు ఇక్కడే బంధించబడ్డారు, ఈ నది సమీపంలోనే బంధించబడ్డారు. 6వది, విగ్రహారాధనకు ప్రసిద్ధమైన బబులోను దీనికి సమీపంలో ఉన్నట్టుగా మనం చదువుకున్నాం. ఇటువంటి ప్రాముఖ్యమైన నదిపై ఈ ఉగ్ర పాత్ర కుమ్మరించబడినట్లుగా మనం చదివాం. దేర్ మస్ట్ బి వెరీ గుడ్ రీజన్ ఫర్ దిస్. చాలా మంచి కారణం ఈ మాటలో ఉండవచ్చు. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా, యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరించబడిన ఇక్కడ మనం చదువుతున్నాం. పిల్లరా, ఎందుచేత ఈ యూఫ్రటీస్ నది మీద కుమ్మరించబడింది అనేది ఆలోచించాలి. 7 ఏండ్ల మహాశ్రమల అంతంలో ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం ప్రపంచ యుద్ధం, ద గ్రేట్ వరల్డ్ వార్, ప్రపంచ మహాయుద్ధం జరగబోతుంది. దాన్నే హర్మగెదోన్ యుద్ధము అని అంటారు. మెగద్దో అనే స్థలం దగ్గర జరుగుతుంది హర్మగెదోన్ యుద్ధం. ఈ హర్మగెదోన్ అనే ప్రాంతాన్నే యెహోషాపాతు లోయ అని కూడా పిలుస్తారు. ఇవి చరిత్రలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ హర్మగెదోన్ అనే స్థలం దగ్గరికి రావాలి అని అంటే తూర్పు దేశ రాజ్యాలకు ఇక యూఫ్రటీస్ నది అడ్డు. యూఫ్రటీస్ నది ద్వారా రావాలి వారు. ఇక పాలస్తీనా, యెరూషలేము, ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయాలి అని అంటే యూఫ్రటీస్ నది దాటి రావాలి. చాలా కష్టమైన పరిస్థితి. మోషే కాలంలో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఏలియా, ఎలీషాలకు యోర్దాను నది అడ్డు వచ్చింది.
మీరు గమనించారా? మోషే కాలంలో ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు ప్రభువారు దాన్ని పాయలుగా చేశారు. ఏలియా ఎలీషా కాలంలో యోర్దాను నది అడ్డు వచ్చినప్పుడు దాన్ని దాటింపజేశాడు. ప్రియులారా, ఇక్కడ కూడా ఒక గొప్ప కార్యం జరగాలి. ఈ యూఫ్రటీస్ నది అడ్డు వచ్చింది కాబట్టి దేవుని వాక్యంలో చెప్పిన మాట ఏమిటనగా, 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమరింపగా దాని నీళ్లు ఎండిపోయాయి. దాని నీళ్లు ఎండిపోవడం ద్వారా ఈ 1800 మైళ్ళు పొడవున్న ఆ మహానది దాటాలి. అది చాలా సులువైపోయింది ఈ యొక్క తూర్పు నుండి వచ్చి రాజులకు. అది ఎండిపోవడం ద్వారా మార్గము సిద్ధపరచబడినట్లుగా వాక్యం వింటున్న మీరు గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ తూర్పు దేశపు రాజులు ఎవరు అనగా ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మంగోలియా, చైనా, జపాన్, ఇండియా. ఈ రీతిగా ఈ తూర్పు దేశం నుంచి రాజులు వచ్చి హర్మగదోన్ అనే మహా ప్రపంచ యుద్ధంలో పాల్గొంటారు. వారు రావాలి అని అంటే యూఫ్రటీస్ నది ఎండిపోవాలి. యూఫ్రటీస్ నది ఎండిపోవాలి అనగా దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలి. ప్రియులరా, దేవుడు ఏది చేసినా కూడా దానిలో గొప్ప అర్థం ఉంటుంది కదూ. అది మానవుని యొక్క మేధస్సుకు అందకపోవచ్చు. మానవుని యొక్క మేధస్సుకు అందదు కాబట్టే ఆయా సమయాల్లో దేవుడు అన్యాయం చేశాడు అని అంటాం కదూ. ఏదైనా రోగం వచ్చింది, కొంతమంది అంటూ ఉంటారు, ఆ దిక్కుమాలిన దేవుడు నాకే ఈ రోగాన్ని రప్పించాలా, ఆ దేవుడు మాకే ఈ బాధలు పెట్టాలా, దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఎందుకు అనగా దేవుని యొక్క సార్వభౌమత్వం అర్థం కాక. దేవుడు ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఎంతో గంభీరమైన అర్థం ఉంటుంది. వాక్యం వింటున్నా అమ్మ బాబు, నా మాట వింటున్నావు కదూ. అది నీకు కష్టంగా ఉండవచ్చు, అది నీకు నష్టంగా ఉండవచ్చు, అది నీకు బాధగా ఉండవచ్చు. కానీ దేవుడు అనుమతిస్తే దాన్ని నువ్వు అనుభవించు. నీవు అనుభవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతావు. పౌలు గారి యొక్క జీవితంలో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఏమిటో మనకు క్లియర్గా రాయబడలేదు అనుకోండి. ఆ ముళ్ళును భరించలేక ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ ముళ్ళును తొలగించునైనా. జవాబు లేదు. ప్రభువా ఈ ముళ్ళును తొలగించునైనా. జవాబు లేదు. మూడవసారి ప్రభువు నేను భరించలేకపోతున్నాను ప్రభువా ఈ ముళ్ళును తొలగించునైనా కదూ. ఎన్ని స్వస్థ సభలకు వెళ్ళావు, నీ రోగం పోయిందా? పోలేదు. ఎంతోమంది చేత ప్రార్థన చేయించుకున్నావు, పోయిందా? పోలేదు. సభలకు వెళ్ళినప్పుడల్లా కొబ్బరి నూనె సీసా బుడ్డు కొనుక్కున్నావు, తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నావు. బాధగా ఉన్నప్పుడల్లా రాసుకుంటావు. ఎవరైనా సాయకుడు వస్తే అతని చేతికిచ్చి ప్రార్థన చేయమంటావు. ఇన్నైనా పోలేదు. పోయిందా? పోలేదు. పోనంత మాత్రం చేత దేవుడు నీకు అన్యాయం చేశాడా? పౌలు, నీ ముళ్ళును నేను తొలగించడం లేదు, కానీ ఒక మాట చెబుతున్నాను, జాగ్రత్తగా విను. నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లమ్మ, నేను మనవి చేస్తున్నాను. ఎన్నో కూటాలకు వెళ్ళాను అన్నా, నాకు ఈ జబ్బు పోలేదు, మా ఇంట్లో బాధలు తప్పలేదు. ఇంత భక్తిగా జీవించిన నా కుమారుని దేవుడు తీసుకున్నాడు, నా కుమార్తెను దేవుడు తీసుకున్నాడు, నా భర్తను దేవుడు తీసుకున్నాడు, నా భార్యను దేవుడు తీసుకున్నాడు. అమ్మా, అలా అనవద్దు. దేవుడు నిన్ను ప్రేమించి ఈ అనుభవం ఇస్తూ ఉన్నప్పుడు ఆ అనుభవం గుండా ప్రభువును స్తుతించి ఆ యొక్క మెచ్యూరిటీ, ఆ పరిపక్వత కలిగిన అనుభవంలోనికి రమ్మని చెప్తున్నాను. సమాధాన సమయం వాక్యం వింటున్న శ్రోతలు, ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రియులు ఒక ఉన్నతమైన అనుభవంలోనికి రావాలి అని నేను మనవి చేస్తున్నాను. ఆ ఉన్నతమైన అనుభవం ఏమిటి అనగా, ప్రభువా నాకు ఈ రోగాన్ని ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు, ఈ కష్టము నాకు పెట్టినందుకై నీకు స్తోత్రాలు, ఈ అనుభవం గుండా నన్ను తీసుకుని వెళుతున్నందుకై నీకు స్తోత్రాలు అని చెప్పే ఆధ్యాత్మిక స్థాయిలోనికి రావాలి అని నేను మనవి చేస్తున్నాను. చిన్న చిన్న వాటిలకు మనం బెంబేలు పెడితే ఎట్లా అండి? ముంతుడు నీళ్ళకై భయపడితే నది ఈదలగదు,
జీవితంలో ఇవన్నీ వస్తాయని ఎరిగి ప్రభు ఇచ్చే అనుభవాల మీద ఆధారపడమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది. ఈ యొక్క యూఫ్రటీస్ మహానది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశానికి ఉత్తరంగా ఉంటుంది. ఈ నది యొక్క తూర్పు తీరం టైగ్రస్ నదిలో కలిసి ఆ స్థలం గుండా వెళుతూ బబులోను పట్టణంలో అంతమవుతుంది. యేసు ప్రభువారు ప్రత్యక్షం కాకముందు ఈ తూర్పు దేశపు రాజ్యాలన్నీ ఏకమై హర్మగదోన్ అనే స్థలం దగ్గర చేరి దేవుని ప్రజలపై యుద్ధానికి సిద్ధపడతారు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. నేను యూఫ్రటీస్ నది గురించి నేను మాట్లాడుతున్నాను. యూఫ్రటీస్ నది యొక్క ప్రాముఖ్యత ఇంకొకటి ఏమిటి అనగా, యూఫ్రటీస్ నది దగ్గర మానవుని యొక్క ప్రారంభం జరిగింది. ఈ యూఫ్రటీస్ నది దగ్గరే మానవుని యొక్క అంతం కూడా జరగబోతుంది. ఎంత ప్రాముఖ్యమైన నదో మీరు అర్థం చేసుకుంటారు అని నేను ఆశపడుతున్నాను. మధ్యధరా సముద్రాన్ని ద గ్రేట్ సీ, మహాసముద్రం అంటారు. యూఫ్రటీస్ నదిని ద గ్రేట్ రివర్, మహానది అంటారు. అంత ప్రాముఖ్యత కలిగిన యూఫ్రటీస్ నది. అబ్రహామును ఎందుకు హెబ్రీయుడు అని అన్నారు అని ఒక గొప్ప వ్యాఖ్యానకర్త వ్రాసింది ఏమిటి అనగా, అబ్రహాము వాగ్దాన భూమికి తూర్పు దిక్కున ఉన్న యూఫ్రటీస్ నది అవతల జీవించాడు కాబట్టి ఈ యూఫ్రటీస్ అనే మాటలో నుంచే హెబ్రీ పదంగా హెబ్రీయుడు అనే పదం వచ్చింది అని వ్రాశారు. ఆదికాండం 15వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే మనకి సత్యం అర్థమవుతుంది. ప్రియులారా, కాబట్టి ఆ యూఫ్రటీస్ నది తూర్పు దేశపు రాజులు రావడానికి అడ్డంగా ఉంది కాబట్టి ఆ యొక్క యూఫ్రటీస్ అను మహానదిపై 6వ దూత తన పాత్రను కుమ్మరించారు అనే విషయం మీకు అర్థమై ఉంటుంది అనేది నేను ఆశపడుతున్నాను. 13వ వచనం, మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. చూచారా? నేను ఇక్కడ ఈ పట్టం తీసుకుని వచ్చాను. ఇది 6వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు జరిగేది. చూడండి, ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్తపు నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు. మీకు 3 కప్పల వంటి అపవిత్రాత్మలు ఏమిటో నేను జ్ఞాపకం చేస్తాను. కప్పల వంటి అపవిత్రాత్మలు, అవి కప్పలు కావు. మీరు ఆ విషయాన్ని మర్చిపోవద్దు. కప్పలు అని అన్నప్పుడు మన మనసు నిర్గమాకాండం 8వ అధ్యాయం 2వ వచనం మీదకి వెళ్ళాలి. ఎందుచేతనగా మోషే కాలంలో, ఐగుప్తు ఫరో రాజు కాలంలో ఈ యొక్క అనుభవం వారికి జీవితంలో కలిగింది. కప్పలు ఆ దేశం అంతటిని కప్పబడినట్లుగా మనం చదువుతూ వచ్చాం. కాబట్టి ఆ యొక్క అనుభవం మనం చూస్తాము అండి. ఘట సర్పము నోట నుండి, ఎవరి ఘట సర్పం? ఈ ఘట సర్పమే సాతానుడు. ఆది మానవుడైన ఆదామును మోసపుచ్చింది ఈ ఘట సర్పమే కాదు. ఈ ఘట సర్పం చేసే పని ఏమిటంటే, దేవుని మాటను వక్రీకరించి దేవుని మాటపై అనుమానము కలిగించే రీతిగా చేయడం. ఆ సర్పం ఏదైనా తోటలోనికి వచ్చి అవ్వమ్మతో అన్న మాట ఏమిటి అనగా, ఈజ్ ఇట్ ట్రూ, ఇది నిజమా, ఇది నిజమా అన్న వెంటనే అవ్వమ్మ ఎస్ ఇది నిజము అని అనడానికి బదులుగా ఆమె శంకించడం ప్రారంభించింది. దేవుని వాక్యాన్ని అనుమానించడం అనేది సాతానిక క్రియ అని గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఆదికాండం ఆలగాయితూ ప్రకటన గ్రంథం చివరి వరకు దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా, ఆకాశము భూమి గతించును కానీ నా ప్రియులరా ఈ దేవుని వాక్యంలో వ్రాయబడిన ఒక పొల్లు కూడా తప్పిపోదు అనే సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఆ ఘట సర్పము అనుమానం కలిగించింది. తద్వారా ఆది మానవుడు పాపం చేశాడు. తద్వారా ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపం మానవునికి సంక్రమించింది.
ఆ పాపములో జీవిస్తూ ఉన్నాం. ఈ పాపానికి పరిహారం లేదా, ఈ పాపానికి పరిహారం లేదా అనుకున్న పరిస్థితుల్లో మనను ప్రేమించిన తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. ఆ కుమారుని యొక్క శిలువ మరణం, ఆయన కార్చిన రక్తం, ఆఖరు బట్టు వరకు రక్తం కార్చిన ఆ ప్రియ ప్రభు యొక్క నమ్మకత్వం, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా ప్రియ యవనస్తుడు, ఆ ప్రియ పాప, ఇన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నావు. ఆ ప్రియ ప్రభు కార్చిన రక్తంలో ఉన్న ప్రేమ నీకు అర్థమవలేదా? నీకు అర్థమైతే ఇంకా ఎందుకు నువ్వు మారు మనసు పొందలేదమ్మా? ఎందుకు మారు మనసు పొందలేదు బాబు? ఆ యేసు ప్రభు వారిని నీ హృదయంలోనికి ఎందుకు చేర్చుకోలేదయ్యా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనే ఆ ప్రియ ప్రభు యొక్క ధ్వని నీ చెవులలో వినబట్టం లేదా? మానవ రక్షణార్థం తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించిన ఆ ప్రియ ప్రభు యొక్క ప్రేమ నీకు అర్థం కావడం లేదా? నీకు అర్థమైతే ఇది ఏ అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. టీవీ దగ్గర నుంచి నువ్వు బయటకు వెళ్ళే ముందుగా, ప్రియ ప్రభువా దయతో నన్ను క్షమించు నాయనా. ఆ ఘట సర్పం ఆది దంపతులను మోసం చేసిన రీతిగా నన్ను కూడా మోసం చేస్తున్నాడు ప్రభు. దయతో నన్ను క్షమించి మీరు నా హృదయంలో చేర్చుకుంటాను ప్రభువా, నా హృదయంలోనికి రమ్ము నాయనా అని ఆ ప్రియ ప్రభువును ఆహ్వానించమని నేను మనవి చేస్తున్నాను. దేవుడట్టి కృప వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.